నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్వేత. నేను సిహెచ్సి బెంచ్లో డీడీఓగా పనిచేస్తున్నాను. నిన్నటి నుంచి మనకు ఒక 10 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, కొంతమంది జ్వరాలతో వస్తున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమైనా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది. లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది. ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు త్వరగా కోలుకుంటారు. ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము. కానీ ఎంతవరకైనా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది.